సినిమా స్టార్స్ అందరూ ఉంటారు. చాలా మంచి లైఫ్ గడుపుతుంటారు. వాళ్ళకి ఏదో పెట్టు అనేది ఉంటుంది, వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. మీరు చెప్పినట్టు మీ కాన్సెప్ట్లో ఒక అబ్బాయికి ఏమండి ఇప్పుడు పెట్టన్నందుకు మేము అదే చెప్పాలనుకున్నా. నా కంటెంట్లో కూడా అదే పాయింట్ ఉంది. తల్లిదండ్రికి పట్టెడు అన్నం పెట్టకుండా కుక్కకి ఇండస్ట్రీ అనేది చాలా చేంజ్ అయిపోయింది. సినిమాలు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ సరదాగా ఈ వీకెండ్ సినిమాకి వెళ్దామని టికెట్స్ బుక్ చేసుకోవడానికి చూసుకుంటే రీ రిలీజ్ ట్రెండ్ అంటే ఒకటండి. పాత సినిమాల్లో రీ రిలీజ్ అనగానే ఒకప్పుడు టికెట్ కొనుక్కోవాలంటే లైన్లో నుంచొని వెళ్ళి తీసుకున్నాను. ఇప్పుడు టికెట్ చిరంజీవి గారు, కృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారి తొలి ప్రేమ సినిమా 4వ రిలీజ్ అయింది. పవన్ కళ్యాణ్ కూడా సినిమా మంచి కంటెంట్. అది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వచ్చిన సార్ అని సినిమా వచ్చింది ధనుష్ గారిది. ఒకప్పుడు చిరంజీవి ఇప్పుడు ఉన్న హీరోలతో పోటీ పడాలనుకోవడం, సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నార్మల్గా సినిమా స్టార్స్ అందరూ ఉంటారు, చాలా మంచి లైఫ్ గడుపుతుంటారు. కాకపోతే వాళ్ళకు ఉండాల్సినవి కూడా వాళ్ళకు ఉంటాయి. దానితో వాళ్ళకి ఏదో పెట్టు అనేది ఉంటుంది, వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. మీరు చెప్పినట్టు మీ కాన్సెప్ట్లో ఒక అనాథ అబ్బాయిని దత్తత తీసుకున్నట్టు. సో వీళ్ళందరూ ఈ మూగజీవాలు వాటికి ఎలాగో బ్రూ క్లాస్ అవి ఇవి ఉంటాయి కదా. సో ఒక అబ్బాయికి ఇలాంటి హెల్ప్స్ చేద్దామని ఎందుకు ముందుకు రారు? ఏమండి ఇప్పుడు పెట్టన్నందుకు మేము అదే చెప్పాలనుకున్నా. నా కంటెంట్లో కూడా అదే పాయింట్ ఉంది. తల్లిదండ్రికి పట్టెడు అన్నం పెట్టకుండా కుక్కకి చిన్న జ్వరం లాంటిదో కుక్క అన్నం తినకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళి 35,000 40,000 పే చేసి ఫీజు ఇచ్చి ట్రీట్మెంట్ చేయించిన కూడా నేను కళ్ళతో చూశాను. ఇంట్లో తల్లిదండ్రులకి ఒక క్రోసిను లేకపోతే చిన్న ఇవి వచ్చినా కానీ పట్టించుకో. చూడు, మూగజీవుల్ని మనం ప్రేమించాలి, మూగజీవుల్ని ఆదరించాలి. ఓకే, డెఫినెట్గా మనం నోరుంది, అన్ని పనులు మనం చేస్తాము, మూగజీవుల్ని కూడా మనం ఆదరిస్తాము. అట్లని చెప్పి మూగజీవుల్ని మనం ఏమో హింస పెట్టని నేను చెప్పలేదు. కానీ అట్ ఏ టైం మన ఇంట్లో కూడా ఆ కుక్కకిచ్చే టైము అనాథ పిల్ల. ఇప్పుడు ఈ కుక్కకి రోజు ఒక పెంచుకుంటే ఒక పెట్టు మినిమం ఖర్చు వచ్చేసి 400 to 500 అండి. 500-600 దగ్గర. పెద్ద రిచ్ హౌస్లో అయితే 1000-1500 కూడా ఉంటుంది పర్ డే. మామూలు చిన్న ఇది అయితే 200 నుండి 300-400. నేను అనేది ఏంటంటే మనం మూగజీవుల్ని ఆదరించినట్టే అనాథ పిల్లలు ఉన్నారు చాలా సొసైటీలో. చాలామంది కనిపారేసిన అక్రమ సంబంధాలతో లేకపోతే చాలా ఘోరమైన సిచ్యువేషన్లో ఒక పిల్లల్ని అనాథ పిల్లలు వేసేసి ఆ పిల్లలు విచ్చలవిడిగా తిరిగి ఆ పిల్లలు రకరకాల అలవాట్లకి గంజాయికో దీనికో దొంగతనాలకో ఏదిగో అలవాటు పడి, ఎందుకంటే నిండా మునిగిన తర్వాత చలి ఎందుకు ఇంకేం చలి అన్న విధంగానే అనాథ పిల్లోడు ఎవరు లేరు, బాధ్యత లేదు, ఇది తప్పు అని చెప్పేవాడు లేడు, ఇది తప్పు అయితే కొట్టేవాడు ఎవడు లేడు అని లేనప్పుడు వాడు ఏదైనా చేస్తాడు కదా, వాడు ఇష్టం. అట్లాగే మనం ఆదరించి ఒక పిల్లోని తీసుకొచ్చి ఇంట్లో, బాబు ఇదిరా, నువ్వు ఇట్లా నడు, ఇది దారి, ఇది స్కూల్కి వెళ్ళు, ఇది నీ పద్ధతి, ఇది నీ డ్యూటీ, ఇది నీ డైలీ నువ్వు చేయాల్సిన దైనందిన కార్యక్రమాలు అని చెప్పేసి విద్యాబోధన చేస్తే ఆ పిల్లోడు భయభక్తులతో నన్ను ఆదరిస్తున్నారన్న దీనిలో ఉంటుంది. కుక్కలను మనం ఎట్లా ఆదరిస్తున్నాము, అనాథ పిల్లల పట్ల కూడా మనం కనీసం మానవత్వం, అనాథ పిల్లలను కూడా స్తోమత తగ్గట్టు ఒక్క అనాథ పిల్లోడిని దత్తత తీసుకోండి.
కుక్కనే మీరు దత్తత తీసుకుని రోజు కుక్కను పట్టుకుని చైన్ పట్టుకుని ఊరంతా తిరిగి అది యూరిన్ చేసి అది 2 సైడ్ వెళ్ళిన దాకా ఎంత దానికి మళ్ళీ ఇంకొక సర్వెంట్ ఉంటారు. సర్వే ఉంటారు. దానికి ఎంత స్నానాలు చేపిస్తానికి అన్నీ చేపిస్తున్నావు, బాగుంది, మంచి మంచి పని అది కూడా. కానీ అనాథ పిల్లలు కూడా ఉండరు ఇక్కడ. వాళ్ళు కుక్క మూగజీవి, అక్కడేమో నోరు ఉంది, అక్కడ సిచ్యువేషన్ వేరు. ఆ పిల్లోడు ఎందుకు పుట్టాడో ఎలా పుట్టాడో అన్నీ మనకు తెలుసు, మన కళ్ళతో చూసినవి. అటువంటి వాళ్ళని కూడా ఆదరించాలన్న కనీసం జ్ఞానం మన మనిషికి ఎందుకు రాదు అనేది నా క్వశ్చన్. అలాగే మనం కుక్కలకి ఇచ్చే టైము కనీసం దానిలో ఒక 10% కూడా ఒక అనాథ పిల్లలకు లేకపోతే ఇంట్లో మన పేరెంట్స్కు ఎవరికైనా ఇవ్వాలి, తప్పదు. అట్లా నేను ఇప్పుడు ఇదంటే కుక్కలకి ఇచ్చిన టైము వాటి మూగజీవుల పట్ల చాలా నాకు అభిమానం ఉంది. చాలా నేను మూగజీవుల్ని ప్రేమిస్తాను అని సోషల్ మీడియాల్లో వీటిల్లో మీ పబ్లిసిటీ చేసుకుంటానికే తప్ప మన సొసైటీలో మన కళ్ళ ముందు మన ఇంటి పక్కన అనాథ పిల్లలు తిరుగుతున్నారు, బట్టలు కూడా లేవు, కనీసం వాళ్ళకి ఒక సొక్క, ఒక చిన్న షర్టు, ఒక డ్రాయరు, లేకపోతే ఒక టవలో, ఒక చెద్దరు ఏదో కొనిద్దాం పాపం వాడికి, మనంతో సాయం చేద్దామన్న ఆలోచన ఎందుకు రాదు అని నా క్వశ్చన్. ఓకే. అండ్ ఆల్సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇండస్ట్రీ అనేది చాలా చేంజ్ అయిపోయింది. సినిమాలు కూడా అంటే ముందు వారే చూసుకోవచ్చు, ఒక్క సినిమా కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ సరదాగా ఈ వీకెండ్ సినిమాకి వెళ్దామని ఏదో టికెట్స్ బుక్ చేసుకోవడానికి చూసుకుంటే థియేటర్లో సినిమాలు లేవు. ఈ సినిమాలు ఏమన్నా ఉన్నాయి అంటే మళ్ళీ రీ రిలీజ్ ట్రెండ్స్ నడుస్తున్నాయి అనమాట. సో పాత సినిమాలు చూస్తున్నారు. మొన్న అలాగే భైరవం రిలీజ్ అయింది, అదే టైంలో కలేజా రిలీజ్ అయింది. కలేజాకి ఎక్కువ ఆడియన్స్ ఉన్నారు భైరవంతో పోలిస్తే. బట్ భైరవం కూడా ఒక మంచి హిట్ అయింది కాదనట్లేదు. బట్ టాక్ కలేజాకి ఎక్కువ వచ్చింది. అంటే ఈ రీ రిలీజ్ ట్రెండ్ గురించి ఏం చెప్తారు? రీ రిలీజ్ ట్రెండ్ అంటే ఒకటండి, ఇక్కడ వచ్చే ఇప్పుడు కొత్త సినిమాల్లో కంటెంట్ తక్కువ అవటం, పాత కంటెంట్ ఉండటం. పాత సినిమాల్లో అంటే పాత కంటెంట్ ఉండగానే రీ రిలీజ్ అనగానే ఒకసారి రిలీజ్ అయ్యి మళ్ళీ రీ రిలీజ్ కోసం ఆ సినిమాలను ఎందుకు ఆదరిస్తున్నాం అంటే ఎంత చూడాలనిపించే మధురమైన పాటలు, మధురమైన ఒక మంచి కంటెంట్, మధురమైన సన్నివేశాలు ఉండే దానిలో. ఒకానొక టైంలో సినిమా వస్తే, మన అభిమాన హీరో సినిమా వస్తే బ్రదర్ అన్నట్టు చొక్కాలు దింపుకోవాలి, చొక్కాలు చినగాలి. సినిమా చూడాలి ఒక అభిమాని అంటే చొక్కా కంపల్సరీగా చినగాలి, ఘాట్లు పడాలి, గీతలు పడాలి, గీట్లు తిట్టుకోవాలి, కొట్టుకోవాలి. అటువంటి సన్నివేశాలు మనం కళ్ళతో ఒకప్పుడు టికెట్ కొనుక్కోవాలంటే లైన్లో నుంచొని వెళ్ళి తీసుకునేవాళ్ళం. ఇప్పుడు టికెట్ అసలు లైన్లే లేవు. చెమటలు పట్టాలి, షర్ట్లు గుండీలు ఊడాలి. ఆ పాత సినిమాల్లో చిరంజీవి గారు, కృష్ణ గారు, మన బాలయ్య బాబు గారి సినిమాలు ఆ రోజుల్లో నేను చూసిన ఇది. క్యూల్లో కొట్లాడుకున్నాం, క్యూల్లో చొక్కాలు చింపుకున్నాం, క్యూల్లో మా అభిమాన హీరోల కోసం ఫస్ట్ షో చూడాలన్న గట్టి దృక్పథంతో వెళ్ళేవాళ్ళం. అటువంటి కంటెంట్లు అటువంటి సినిమా ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నా అభిమాన హీరో సినిమా రావాలంటే 3 సంవత్సరాలు నాకు ఓపిక లేదులేండి అంటున్నారు. ఇప్పుడు 3 సంవత్సరాలు అది వచ్చిన దాకైంది. ఏమో మధ్యలో ఏదో రీ రిలీజ్ వస్తే రీ రిలీజ్ ఏదో చూద్దాం. పవన్ కళ్యాణ్ గారి తొలి ప్రేమ సినిమా 4వ సారి రిలీజ్ అయింది. ఇప్పుడు తొలి ప్రేమలో ఒక్కొక్క సన్నివేశాలు ఉంటాయండి, చెప్తున్నా. అంటే ఉండా కొద్దీ ఆ క్వాలిటీ, ఆ న్యాచురాలిటీ అవన్నీ తగ్గుతున్నాయి కంటెంట్లో. పవన్ కళ్యాణ్ సుస్వాగతం సినిమా ఎంత బాగుంటుందో పవన్ కళ్యాణ్ గారిది చెప్తున్నా. మహేష్ బాబు గారి సినిమాలు పాత సినిమాలైనా చూసుకోండి. యువరాజు కూడా సినిమా మంచి కంటెంట్ అది మహేష్ బాబు గారి. చిరంజీవి గారి ప్రతి సినిమా అయితే దానిలో ఒక మంచి కంటెంట్. మనం అప్పుడు ఆ రోజుల్లో ఫ్లాప్ అన్నాయి కూడా ఇప్పుడు హిట్లు. దానికి ఎగ్జాంపుల్ కలేజానే. మొన్న ఫంక్షన్లో సి కళ్యాణ్ గారు కూడా అన్నారనమాట, కలేజా సినిమాని మహేష్ బాబు గారి ఫ్యాన్సే ఫ్లాప్ చేశారు, మళ్ళీ ఇప్పుడు దానికి ఇంత మంచి ఆదరణ వస్తుంది 10 సంవత్సరాల తర్వాత అని చెప్పి. అతడు కూడా ఫస్ట్ ఫ్యాన్సే బాగాలేదన్నారు, తర్వాత మళ్ళీ ఓటీటీలో ట్రెండింగ్ అయింది ఆ మూవీ. జెమినీలో ఎక్కడో దేనిలోనూ వస్తే పెద్ద విపరీతమైన వ్యూస్ దానికి, అతడు సినిమాకి టేకింగ్ పరంగా కానీ. అది
అట్లా అటువంటి సినిమాలు రిలీజ్ వస్తున్నాయి అంటే ఒక్కొక్క సినిమా కోసం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అంత ఓపిక ఆడియన్స్కి లేదు సార్. అందుకని సోషల్ మీడియా బాగా హైప్ వచ్చింది. అదే సంవత్సరానికి ఒక్కొక్క హీరో సంవత్సరానికి 2 సినిమాలు తీస్తే ఈ సోషల్ మీడియా ఈ పన్ని వీడియోలు చూసే టైం ఉండదు. సంవత్సరానికి 2 సినిమాలు వస్తున్నాయి అంటే ఒక్క హీరోకి 15 మంది హీరోలు ఉండవు. 30 సినిమాలు ఎప్పుడు థియేటర్లో రన్ అవుతూనే ఉంటాయి కదండి. అందరికీ పనులు ఉంటాయి, టెక్నీషియన్స్ కానీ అందరికీ. ఒక్క హీరో 3 సంవత్సరాలంటే ఆ టెక్నీషియనే బతుకుతాడు. ఆ డైరెక్టరు ఆ ప్రొడ్యూసర్కే పన్ను ఉంటుంది అక్కడ. 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు మినిమం 1.5-2 సంవత్సరాలు. అట్లా కంటెంట్ కూడా 2.5-3 సంవత్సరాలు తీసిన తర్వాత ఆ కంటెంట్ దాని గురించి కూడా మర్చిపోయి కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కడెక్కడ పెట్టాలా, మధ్యలో ఎక్కడ దూర్చాలా, ఇటువంటి అన్నీ కూడా ఆ కంటెంట్ కూడా మర్చిపోయే విధంగా అయిపోతున్నాయి. ఓకే. అండ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంటే సినిమాలు ఎందుకు తగ్గుతున్నాయి? అండ్ అంటే మనం బాగా ఆదరించే సినిమాలు ఏంటి అంటే ఈ మలయాళం సినిమాలు మన తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసి సినిమాలు రావడం, తమిళ సినిమాలు రావడం, ఆ స్క్రీన్ ప్లేని మన ఆడియన్స్ బాగా ఆదరించడం, ఇలాంటివి జరుగుతుంది. అలాంటి సినిమాలు తెలుగులో ఎందుకు రావట్లేదు మరి? అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన సార్ అని సినిమా వచ్చింది. సార్ మన ధనుష్ గారిది, అమరన్ను, మన ఈ కార్తీది ఓ సినిమా వచ్చింది. అంటే కొత్తదనం కోరుకుంటున్నారు. ఇప్పుడు మన హీరోలు ఇప్పుడు కొత్తదనంగా అంటే వాళ్ళు కొత్తదనంతో పాటు తెలుగు ఆడియన్స్ ప్రతి సినిమాను ఆదరిస్తారన్న ఆలోచనతో మన దగ్గరే హిట్ అవుతాయి. మరి మన సినిమాలు అక్కడ అంత ప్రజాదరణ పొందవు. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ మంచి ఇంటెలిజెన్స్, మంచి వాళ్ళకుండా టేస్ట్, నిజంగా తెలుగు ఆడియన్స్కి మంచి టేస్ట్ అండి మన తెలుగు ఆడియన్స్కి. అందుకనే వాళ్ళు ఎవరో తెలియపోయినా, ముఖం తెలియపోయినా ఆ సినిమాలో సార్ అనే సినిమాని ఎంత ఆదరించారు. ధనుష్ పెద్ద హిట్ సినిమా. అక్కడ మళ్ళీ కలెక్షన్ పరంగా చూసుకుంటే మందే ఎక్కువ ఇక్కడ. అట్లాగే ఇప్పుడు ఇక్కడ కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాళ్ళ సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో ఉండటం, 2 సంవత్సరాల దాకా రిలీజ్ కాకపోవటం, ఈలోపు ఏదన్నా సినిమా మంచి కంటెంట్ సినిమా వస్తుంటే దీనికంటే ముందు అదే హిట్ అవుతుంది. అట్లా కూడా మనం చేసుకున్న స్వయంకృత అపరాధాలు ఇవి కూడా. హీరో ఒక 2 సినిమాలు సంవత్సరానికి ఒక్క సినిమా, చిరంజీవి గారి లాంటి, బాలయ్య బాబు గారు లాంటి వాళ్ళు అగ్ర హీరోలు కాబట్టి మినిమం 1 ఇయర్ అనేది మినిమం. మిగతా హీరోలు 2 సినిమాలు, కృష్ణ గారు మరి ఆ రోజుల్లో 16-17 సినిమాలు 18 సినిమాలు సంవత్సరానికి తీయలేదా? చిరంజీవి గారు 12-13 సినిమాలు రాలేదా? మరి అన్ని హిట్లు కదా. 13 సినిమాల్లో చిరంజీవి గారు దాన్ని 9-10 హిట్టు, కృష్ణ గారు 10-12 హిట్టు. అంటే మనకేందంటే దాన్ని సీజీ వర్కు, అసలు ఈ పెట్టుబడి, దీనికి ఇచ్చిన మనం ఈ హైప్ చేయాలి, ఆ ప్రాజెక్టుకు హెవీ బడ్జెట్ మాది, ఇవన్నీ చెప్పుకోవటం కోసమే. కానీ కంటెంట్ ఉంటే బడ్జెట్ ఏం అవసరం లేదండి. బడ్జెట్ ఇప్పుడు కాంతారా, బాహుబలి చూసుకుంటే కాంతారా ఎక్కడో ఉంటుంది బడ్జెట్ పరంగా. మరి అది కూడా దగ్గర 400, 700, 600 కోట్లు వసూలు చేసింది కదా. అది కూడా చెప్తున్నాం అటు కంటెంట్ బాగుండాలి. మరి మన కాంతారా మన దగ్గర కూడా పెద్ద హిట్, మలయాళం హిట్, తమిళ హిట్, అన్ని హిట్. ఇంకోటి తెలుగు ఇండస్ట్రీలో అంటే నార్మల్గా బాగా ఫ్యాన్స్ బయట మాట్లాడుకునేది ఏంటంటే తెలుగు ఇండస్ట్రీ ఎందుకు డౌన్ఫాల్ అవుతుంది. ఒక పరంగా చాలా ఒక రేంజ్లో ఉంది. ప్రతి ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ పైన కన్నేసాయి. అంటే అక్కడ ఉన్న యాక్టర్స్ వచ్చి ఇక్కడ యాక్ట్ చేయాలనే కోరిక కూడా చాలామందికి పెరిగిపోయింది. ఎందుకంటే తెలుగు సినిమాలు ఎక్కువ ఆడుతున్నాయి. అండ్ ఇన్ ద సేమ్ వే సినిమాలు కూడా తగ్గుతున్నాయి మనవి ఈ టైం పీరియడ్ ఎక్కువ పడడం వల్ల. ఇంకోటి ఏంటి అంటే అంటే వేరే ఇండస్ట్రీలో యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్ మోస్ట్ యాక్టర్స్ కావచ్చు, బాగా పాపులర్ యాక్టర్స్ కావచ్చు, వాళ్ళు క్యారెక్టర్ పరంగా స్టోరీ ఉంటుంది. వాళ్ళ స్టోరీ పరంగా, వాళ్ళ క్యారెక్టర్ పరంగా వాళ్ళు ఒప్పుకుంటారు. తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హీరోలు స్టోరీ పరంగా క్యారెక్టర్ని ఒప్పుకోవట్లేదు.
అంటే హీరో పరంగా స్టోరీ రాస్తున్నారు కానీ స్టోరీ పరంగా ఆయన క్యారెక్టర్ చేయట్లేదు అని చెప్పి ఒక టాక్ నడుస్తుంది బయట. అంటే పెద్ద హీరోలు వాళ్ళకి ఆ సాంగ్ కావాలి, వాళ్ళకి డ్యూయెట్లే కావాలి, వాళ్ళు ఇంకా హీరో మ్యానరిజం చూపించుకుంటారు, స్టోరీ తగ్గట్టు వెళ్ళరు, వాళ్ళకి తగ్గట్టే స్టోరీ రాయాలి అన్నట్టు ఒక టాక్ అయితే నడుస్తుంది. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు వచ్చే కొత్త హీరోలు అయితే మీరు అన్నట్టు అది కరెక్టేనండి. మరి అప్పుడు చిరంజీవి గారు స్వయం కృషి లాంటి క్యారెక్టర్ మరి చేయకూడదు. అప్పటికే పెద్ద హీరో చిరంజీవి గారు, మరి ఎందుకు చేశారు? క్యారెక్టర్ డిమాండ్ చేసింది. ఇప్పుడు దానికి అవార్డ్స్ మంచి చెప్పుకుంటానికి, చిరంజీవి గారు చెప్పుకుంటానికి ఆపద్బాంధవుడు కానీ స్వయం కృషి కానీ మంచి పెద్ద స్వయం కృషి అనేది చరిత్రలో నిలిచిపోయే సినిమా. కృష్ణ గారు హీరోయిన్ లేకుండా ఈనాడు అని ఒక సినిమా తీసి సెన్సేషనల్ బిట్. అంటే ఒక ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ మనం వీటిని పెట్టే సినిమా రన్ చేయాలనేది, కంటెంట్ బాగుంటే ఇవన్నీ అవసరం లేదు సార్, అన్నీ అవసరం లేదు. రాజమౌళి గారు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాదు, 6 నెలల్లో కూడా అద్భుతమైన సినిమా తీయగలడు రాజమౌళి గారు. అలా రాజమౌళి గారు కానీ మనం బోయపాటి సీన్ గారు కానీ వీళ్ళందరూ సంవత్సరానికి 2 సినిమాలు పెట్టుకుంటే మాత్రం డెఫినెట్గా తెలుగు ఇండస్ట్రీ కళకళలాడుతుంది. టెక్నీషియన్ ఎవరు ఆకలితో అలమటించరు. నేను వాళ్ళని కోరుకునేది పెద్ద డైరెక్టర్ అంటే వాళ్ళు 2 సినిమాలు తీసినందువల్ల డాడీ శ్రీనివాస్కు ఒరిగేది ఏమి లేదు, కానీ టెక్నీషియన్లు బతుకుతారండి. ప్రొడ్యూసర్లు ఇప్పుడు రాజమౌళి గారు 2 సినిమాలు స్టార్ట్ చేశారంటే ఇద్దరు ప్రొడ్యూసర్లు, వాళ్ళ కింద ఉండే టెక్నీషియన్, 2 డైరెక్టర్లు, వాళ్ళ కింద ఉండే టెక్నీషియన్స్, ఈ అందరూ బతుకుతారు. ఇండస్ట్రీ ఎక్కడ మనకి ఇది లేదు, ఈ రెంట్ కట్టుకోలేను అన్న పరిస్థితి ఉండదు. టెక్నీషియన్లు అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. డిస్ట్రిబ్యూటర్లు అందరూ మళ్ళీ థియేటర్లు కళకళలాడతాయి. 4 సంవత్సరాలకు ఒక సినిమా, 3 సంవత్సరాలకు ఒక సినిమా అనేవారికి ఆ 3 సంవత్సరాల దాకా ఈలోపు ఏ సినిమా వస్తే ఆ సినిమాలు లేక మంచి సినిమాలను కూడా చూస్తల్లా. ఎందుకంటే మా అభిమాన హీరో సినిమా వస్తే నేను చూస్తా, లేదంటే నేను ఓటీటీలో ఏది వచ్చినా నేను చూడను. థియేటర్లో మంచి సినిమాలు వచ్చినా కానీ నేను చూడను, పెద్దవి వస్తేనే చూస్తాను అన్న కాడికి ఆడియన్స్ని మనం ఆ మైండ్ సెట్ అట్లా ఫిక్స్ చేస్తున్నాం. అట్లా కాకుండా పెద్ద డైరెక్టర్లు అందరూ తలుచుకుంటే మాత్రం అనిల్ రావిపూడి గారు, పూరి జగన్నాథ్ గారు, నిజంగా ఆ విషయంలో పూరి జగన్నాథ్ గారిని చాలా అప్రిషియేట్ చేయాలి. ఆయన డెఫినెట్గా 6 నెలల్లో ఒక సినిమా ఫినిష్ చేస్తారు. అట్లా సంవత్సరానికి 2 సినిమాలు, సంవత్సరానికి ఒక సినిమా చేస్తే మాత్రం మనం మంచి డైరెక్టర్లు, మన తెలుగు సత్తా చాటిన పెద్ద డైరెక్టర్లు అంటే మన దగ్గరే ఉన్నారు, మన హీరోలే. హీరో అంటే హీరోయిజం, మెస్మరైజ్ చేసి హీరోని ఇది హీరో అంటే తెలుగు తేజాలు మన హీరోలే. ఎక్కడో తమిళ్ చూస్తే తమిళ హీరోలు అనరు. ఒక విధంగా చెప్పాలంటే చెప్తున్నా, మన హీరోలకు ఉండ గ్లామర్ కానీ, మన హీరోలకు ఉండ డైలాగ్ డెలివరీ కానీ, మన హీరోలకు ఉండ గట్స్ కానీ, మన హీరోలు చేసిన పెద్ద కంటెంట్లు కానీ ఎవరు చేయలేకపోయారు ఇప్పుడు వరకు. అందుకని డెఫినెట్గా మన పెద్ద హీరోలు హీరోయిజం అంటే ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ. ఇది మన తెలుగు వాళ్ళే, వెంకటేష్ కానీ, నాగార్జున కానీ, బాలకృష్ణ గారు కానీ, చిరంజీవి గారు కానీ ఇప్పుడు కూడా రాణిస్తున్నారు 150 మూవీస్ తర్వాత కూడా. అంటే ఏమో చిరంజీవి గారి ఇమేజ్ ఇప్పుడు తగ్గిందా? బాలయ్య బాబు గారి ఇమేజ్ తగ్గిందా? అంటే చిరంజీవి గారి గురించి చెప్తున్నారు కదా, ఒకప్పుడు చిరంజీవి గారు అందరికీ అంటే ఆయన యాక్టింగ్ కానీ ఆయన వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఉండేది. కొద్ది రోజులుగా అంటే ఆయన తీసుకున్న స్క్రిప్ట్స్ కానీ ఆయన అంతగా వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఆయన పాత సినిమా అంటే కొన్ని 2-3 సినిమాలు తీసుకున్న ముందు సినిమాలు చూస్తే కానీ, అండ్ ఒకటి డబ్ చేసిన సినిమా, అదే రీమేక్ చేసిన సినిమా కానీ. సో ఎందుకు ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ ఎందుకు తప్పుతుంది, లేదా చిరంజీవి గారు ఏమన్నా ఓల్డ్ ట్రాక్ నుంచి మళ్ళీ న్యూ ట్రాక్కి రావాలంటారా? అంటే ఇప్పుడు ఉన్న హీరోలతో పోటీ పడాలనుకోవటం తప్పు కాదు. చిరంజీవి గారు డెఫినెట్గా మళ్ళీ ఇప్పుడు ఒక
ట్రెండ్ సెట్ చేస్తాడు. అది డెఫినెట్గా అనిల్ రావుపూడి గారి సినిమాతో మళ్ళీ అది ప్రూవ్ చేసుకుంటారు ఆయన. మధ్యలో వశిష్ఠ గారితో విశ్వంబర ఒక సినిమా విశ్వంబర ఉంది. మొన్న టీజర్ లాంచ్ అయిన తర్వాత దాని మీద చాలా విమర్శలు వచ్చాయి. అంటే దాని సీజీ వర్క్ బాగాలేదు, గ్రాఫిక్స్ బాగాలేదు, ఏదో అంటే అప్పట్లో అంజీ సినిమా తీసినట్టే మళ్ళీ ఇప్పుడు తీస్తున్నారు. అప్పటికి ఇప్పటికి టెక్నాలజీ చాలా మారింది, కానీ ఈ డైరెక్టర్ ఏంటి ఇలా చేశారని చెప్పి కొన్ని విమర్శలు వచ్చాయి. సో దానికి ఏం చెప్తారు? చిరంజీవి గారు అంటే అన్నీ చేసి ఉన్నారు కాబట్టి చిరంజీవి గారిని అక్కడ చూస్తారు సార్, ఇక్కడ చూడరు. అవును, అక్కడే చూస్తారు. దానికి ఏమాత్రం ఇంచుమించు కొద్దిగా ఇది నచ్చకపోయినా కానీ ఆడియన్స్కి అంత ఉత్సాహం కనపరచరు. అందుకని చిరంజీవి గారిని అదే రేంజ్లో ఊహించుకుంటూ ఉంటారు, హైప్లో ఊహించుకుంటూ ఉంటారు. డెఫినెట్గా చిరంజీవి గారు మళ్ళీ కోదండరామరెడ్డి గారి సినిమాలు లాంటి కంటెంట్లు, విజయబాపునాయుడు గారు లాంటి మళ్ళీ డెఫినెట్గా ఆయన ఆలోచనతో మళ్ళీ ముందుకు వస్తారు. డెఫినెట్గా ఇంకో 10-15 సినిమాల వరకు డోకా ఉండదు చిరంజీవి గారికి. కాకపోతే మీరు అన్నట్టు చిరంజీవి గారు ఆ సబ్జెక్ట్ దగ్గరే ఇప్పుడు అటు ఇటు కొంచెం ఇది చేస్తున్నారు. మాస్ హీరోగా మాస్ ఇమేజ్ ఆయనకి ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు కూడా ఫ్యాన్స్ బ్రహ్మాండమైన ఉత్సాహంతో ఉన్నారు. విశ్వంబర కూడా డెఫినెట్గా సక్సెస్ మూవీ. అనిల్ రావుపూడి గారిది అయితే ఇక చెప్పటానికి లేదు. డెఫినెట్గా అది ఒక మంచి నిలిచిపోయి మళ్ళీ చిరంజీవి గారికి ఒక మైలురాయి లాంటిది అది.